ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీవు మాతో మాట్లాడండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. నీ చిత్తాన్ని బట్టి సమస్తము జరిగించి నీ నామములకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. రెండవ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం కానీ గమనిస్తే దేవుని యొక్క గ్రంథంలో ఒక మాట దేవుడు రాస్తున్నాడు, రాయించాడు. అదేంటంటే, ఈ భూమి మీద మనుషులను ప్రేరేపించేటటువంటి ఒక శక్తి ఒకటి, ఒక అధిపతి ఒకడు ఉన్నాడు అని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు రాయించాడు. దేవుడు తాను చేసిన ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయో ఎరిగినవాడు గనుక తన బిడ్డలైన మనల్ని, అనగా తనను నమ్ముకున్న, తనను ఎరిగిన మన కోసం, మన క్షేమం కోసం, మన మేలు కోసం, మన రక్షణ కోసం, మన బాగు కోసం దేవుడు గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ గ్రంథము సత్యము. ఆ గ్రంథంలో ఉన్నది జరుగుతుంది. ఆ గ్రంథంలో ఉన్నదే జరిగింది. కనుక దేవుడు ఒక విషయాన్ని జాగ్రత్త అని మానవులకు చెబుతున్నాడు. అదేంటంటే, భూమి మీద మనుషులను ప్రేరేపించే శక్తి ఒకటి ఉంది అంటున్నాడు. అంటే ఏ మానవుడు కూడా దాన్ని జయించలేడు, ఆ శక్తిని. కనుక ఆ శక్తి ఒకటి భూమి మీద ఉంది. ఆ శక్తిని జయించాలంటే వాడిని గుర్తించాలి. ఆ శక్తిని జయించాలంటే కావలసిన బలాన్ని సమకూర్చుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇందువల్లనే అవిధేయులైపోతారట. ఆ శక్తిని ఎవరైతే గుర్తించరో, ఆ శక్తిని ఎవరైతే కనిపెట్టరో వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడతారు, అవిధేయులు అవుతారు, పాపులు అవుతారు, అనారోగ్యులు అవుతారు, మానసిక సమస్యల్లో పడతారు, రకరకాల ప్రమాదాల్లో పడేస్తాడు వాడు. అలాంటి శక్తి ఒకటి భూమి మీద ఉంది. కనుక ఆ శక్తి ఏంటి అని అంటే, ఆ శక్తి సాతాను. పరలోకమందు ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మానవుల కొరకు హెచ్చరిస్తున్న మాట, భూమి మీద ఒక శక్తి ఒకటి ఉంది, శక్తి ఒకడు ఉన్నాడు, వాడే సాతాను. వాడు ఏం చేస్తాడంటారంటే, ప్రేరేపిస్తుంటాడంట. వాడు కనబడ్డు, గుర్తుపెట్టుకోండి, వాడు కంటికి కనబడ్డు. కంటికి కనబడకుండా మనుషులు చనిపోవడానికి ప్రేరేపిస్తుంటాడు. కంటికి కనబడకుండా మనుషులు తప్పుదోవలో నడవడానికి ప్రేరేపిస్తుంటాడు. కంటికి కనబడకుండా మనుషులు తగాదాలు వేసుకోవడానికి ప్రేరేపిస్తుంటాడు. టోటల్గా వాడు కంటికి కనబడ్డ కానీ వాడు పని మాత్రం చేస్తున్నాడు అని దేవుడు రాయించాడు. కాబట్టి మరి ఇలాంటి వాడి విషయంలో మనం జాగ్రత్త పడాలి కదా. ఇలా కనబడకుండా మనుషులను
ప్రమాదానికి నడిపిస్తున్న వాడి విషయంలో జాగ్రత్త పడాలి, తెలుసుకోవాలి అని అంటే మనకి ఎక్కడ తెలుసుకోగలము, ఏ విధంగా వాడిని జయించగలము అంటే గ్రంథములో దేవుడు మనకిచ్చిన సత్యాన్ని బట్టి. ఈ సత్యవాక్యాన్ని అనగా బైబిల్ని ఎవరైతే ప్రతిదినము చదవరో వాడిని కనిపెట్టలేదు. దేవుడు ఇచ్చిన ఈ బైబిల్లో ఉన్న సంగతులు ఎవరైతే తెలుసుకోరో వాడిని కనిపెట్టలేదు. వాడు చిన్నవాడు కాదు అని బైబిల్ చెబుతుంది. దేవుడు చెప్తున్నాడు వాడు చిన్నవాడు కాదు, వాడు అమాయకుడు కాదు, వాడు బలహీనుడు కాదు, వాడు అజ్ఞాని కాదు. భూమి మీద ఉన్న మనుషులందరికంటే కుయుక్తిపరుడు, తెలియగలవాడు. భూమి మీద ఉన్న మనుషులందరికంటే బలవంతుడు, భూమి మీద ఉన్న మనుషులందరికంటే కూడా ప్రేరేపించగలిగిన శక్తి వాక్చాతుర్యము కలిగిన వాడు. కాబట్టి అలాంటి వాడిని కొట్టాలి, అలాంటి వాడిని జయించాలంటే చిన్న విషయం కాదు. అందువల్లనే 99% మంది 100% మనుషులు పాపంలో పడిపోవడానికి కారణము వాడి గురించి ఎరగక, వాడి గురించి తెలుసుకోలేక, వాడిని జయించలేక. మనం ఏదేదో సాధించాలనుకుంటాము, ఏవేవో కావాలనుకుంటాము, కానీ ఈ విషయంలో మనం జాగ్రత్త పడకపోతే మన జీవితం, మన అంతరంగిక జీవితం దెబ్బతినడం ఖాయం. ఇది ఎరగక నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ ఏం చేశాను, లేకపోతే నేను ఎక్కడ ఏమయ్యాను, ఈ సమస్య వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఈ కష్టం వచ్చిందని మనం సతమతం అవుతూ ఉంటాం. దేవుడు ఈరోజు మనతో ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చాడు. మనుషులు ఎక్కడ ఏ విధంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంటే అసలు మనుషులను ప్రమాదంలోకి నెట్టేవాడు ఒకడు ఉన్నాడు అని దేవుడే చెప్తున్నాడు. అంటే మనుషులను కంటికి కనబడకుండా మనుషులను ప్రమాదంలోకి నెట్టేవాడు ఒకడు ఉన్నాడని మనం గ్రహించకపోతే వాడిని కనుగొనడం లేదా వాడిని జయించడం అనేది కష్టం. చూద్దాం వాడి గురించి దేవుడు ఏమేమి రహస్యాలు మనకు తెలియజేశాడో, వాడిని ఎలా జయించాలో మనం తెలుసుకొని ఈరోజు అలాగానే ముందుకు వెళ్ళగలిగితే మన జీవితంలో మనశ్శాంతి, మన జీవితంలో విజయం, మన జీవితంలో నీతి, మన జీవితంలో ఆరోగ్యం, మన జీవితంలో ఆత్మీయత ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. చదవడం ఇస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. జాగ్రత్త. ఈ అపవాది, ఈ సాతాను, ఈ దుష్ట శక్తి, ఈ పాపము చేయడానికి ప్రేరేపించే ఈడు యేసు ప్రభు దగ్గరికే వచ్చాడు. అంటే వాడు ఎవరిని వదలడు, వాడు ఒక శక్తి. వాడి పని ఏంటంటే మనుషులను లేదా అందరినీ ప్రేరేపించి పాపంలో పడేయడం, ప్రమాదంలో పడేయడం వాడి పని. కాబట్టి భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు వద్దకు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చిన యేసు ప్రభు దగ్గరకు కూడా వచ్చాడు. యేసు ప్రభు స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికే వచ్చాడు. వచ్చి ఎందుకు వచ్చాడు? శోధించడానికి వచ్చాడట. ప్రేరేపణ, శోధన, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. వాడు ఎందుకు వస్తాడంటే ప్రేరేపించడానికి వస్తాడు. అంటే వాడు ఆలోచన ఇస్తాడు. అంటే వాడు ఆలోచన చేసేటట్టుగా మనల్ని చేయడానికి వస్తాడు. దాని ద్వారా వాడు శోధిస్తాడు. వాడి ప్రేరేపణలో ఎవరు పడతాడో వాడు శోధనకు గురవుతాడు. అర్థమైందా? మనం అనుకుంటుంటాం, ఏమని అనుకుంటామంటే తప్పు చేయలేదు అనుకుంటాము, నాకెందుకు ఈ కష్టాలు అనుకుంటాము, ఈ సమస్యలు ఎందుకు అనుకుంటాం. కానీ
ఖచ్చితంగా వాని యొక్క ప్రేరేపణకు మనం లోబడి ఉంటే ఆ ప్రేరేపణ యొక్క ఫలితము మనకి శోధనగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, వాడు ప్రేరేపిస్తాడు, వాడి మాటలకి మనం పడి ఉంటే ఆ పడినటువంటి పాపం యొక్క ప్రతిఫలము మనకు శోధనగా మారుతుంది. దాన్ని ఎలా జయించాలో లేదా ఎలా పడకుండా ఉండాలో చూద్దాం. ముందు యేసే దగ్గరికి వచ్చాడంట వాడు. ఆ శక్తి, ఆ ప్రేరేపించేవాడు యేసే దగ్గరికి వచ్చాడంట. 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. జాగ్రత్తగా వినండి, ఈ పాఠం జాగ్రత్తగా వినండి. వాడు శాతాను గురించి కాబట్టి వాడు మనల్ని బురిడి కొట్టించి మాయలో పడేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినాలి, మనసు ఇక్కడ పెట్టుకోండి, మిగతాదంతా పక్కన పెట్టేసి. యేసు ప్రభువు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు అని ఉంది. సాతాను యొక్క శోధనకు, సాతాను యొక్క ప్రేరేపణకు వెళ్ళక ముందు యేసు ప్రభు అంట 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట. రైట్. ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. యేసు ప్రభు కూడా మానవ శరీరం ధరించాడు కాబట్టి భూమి మీద ఆయనకు కూడా ఆకలి దప్పికలు ఉన్నాయి. ఇది సాతానుకు తెలుసు, ఇది అపవాదికి తెలుసు. ప్రతి మానవుడికి ఒక కోరిక ఉంటుంది, ప్రతి మానవునికి శరీరం ఉంది, ప్రతి మానవుడికి కొన్ని ఆశలు ఉంటాయి. కాబట్టి ఆ ఆశల ద్వారానే ప్రేరేపించి పడగొట్టాలని వడస్తాడు. యేసు ప్రభు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొన్నాడు. జాగ్రత్తగా ఆకలి కొన్నప్పుడు వాడు వచ్చి అంటున్న మాట ఏంటో గమనిస్తే 3వ వచనం, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అనెను. జాగ్రత్తగా సాతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడమ్మా, నువ్వు అబద్ధం చెప్పు, నువ్వు బూతులు మాట్లాడు, నువ్వు పాపం చెయ్యి, నువ్వు మందు తాగు అన్నాడా? నీకు ఆకలేస్తుంది కదా, రాళ్ళు ఉన్నాయి, రొట్టెలు చేసుకో అన్నాడు. మీకేమనిపిస్తుంది ఇక్కడ? ఇలాగే సాతాను బైబిల్లో కుయుక్తిపరుడు, తంత్రగాడు అని రాయబడింది. వాడు వచ్చి యేసు ప్రభుతో అంటున్న మాట మనకేం తప్పులాగా అనిపించదు, మనకనిపించదు. యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడు, వాడు వచ్చాడు, నువ్వు ఆకలిగా ఉంది కదా నీకు, అది రాళ్ళు ఉన్నాయి, రొట్టెలు చేసుకొని తినన్నాడు. ఏముంది దీంట్లో తప్పు? మీకేమనిపించింది దీంట్లో తప్పు? తప్పేమని అనిపించిందా? అనిపించలా. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? 4వ వచనం, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. జాగ్రత్త. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఇక్కడ ఆహారం గురించి నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు ఈరోజు నేను మీకు సాతాను ఎలా ప్రేరేపిస్తాడో 3 విషయాలు మీకు నేను చెప్తాను. ఇక్కడ కేవలం ఆహారం గురించి మాత్రం ఫస్ట్ అంశంలో మాట్లాడుతున్నాడు సాతాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో అన్నాడంతే. ఓకేనా? దానికి యేసు ప్రభు ఏమన్నాడంటే, మనుష్యుడు రొట్టె వలన, ఆహారం వలన మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చు మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రభు సమాధానం చెప్పాడు. జాగ్రత్త. మనకేమనిపిస్తుంది అంటే, సహజంగా ఆహారం లేనప్పుడు ఆహారం గురించి ఏదైనా దొంగతనం చేసి తింటే బాగుండేమో, లేదా దొంగతనం కూడా ఎందుకు చేయాలి అసలు? దేవా, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మరి నేను మందిరానికి వెళ్తూ ప్రార్థన చేస్తూ నీ బిడ్డగా ఉన్నప్పుడు నేనేంటి ఆకలి పస్తులు పడుతున్నాను, తప్పు కదా అని మన మనస్సు ఇలా కానీ అనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే వాడు ప్రేరేపిస్తున్నాడు అని అర్థం. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆహారం. మానవ దేహానికి ఆహారం అవసరమే కానీ దేవుని నుండి వచ్చిందై ఉండాలి.
గుర్తుపెట్టుకోండి. అది దేవుడు ఇవ్వకపోతే మరి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దొంగతనం చేసినా కూడా వస్తుంది. అన్నం రాదా? దొంగతనం చేస్తే రాదా? వస్తుందా? దొంగతనం చేసినా కూడా అన్నం వస్తుంది. లాక్కున్న బలాత్కారం చేసినా కూడా అన్నం వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సాతాను యేసు ప్రభుని ఎంత సింపుల్గా, ఎంత బురిడి కొట్టించాలనుకుంటున్నాడు. యేసు ప్రభునే అంత సింపుల్గా బురిడి కొట్టించాలనుకున్నాడు. మనల్ని వదిలేస్తాడా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం తినే అన్నం, మనం తినబోయే అన్నం ముందు కూర్చున్నప్పుడు ఈ అన్నం నీతిగా, న్యాయముగా, దేవుని వలన, లేదా నేను కష్టపడగా, దేవుడు ప్రాణం శక్తి ఇవ్వగా నేను కష్టపడగా వచ్చింది అనే అన్నం అయితే నువ్వు తినచ్చు. నువ్వు కష్టపడకుండా, ఎవరైనా నీకు మంచి కోసం సహాయం చేయకుండా వచ్చిన అన్నం ఎక్కడి నుంచి వచ్చినట్టు? అదే అన్నమాట. యేసు ప్రభు సాతానుతో ఏమంటున్నాడంటే, సాతానా, నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నీకు, నేను ఆకలి కొంటున్నాను, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకోమని తినమంటున్నావే, నన్ను ఈ భూలోకానికి పంపించిన దేవునికి తెలీదా నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టాలని? నువ్వేమనుకుంటున్నావంటే సాతాను, నువ్వేమనుకుంటున్నావంటే మనుషుడు కేవలం అన్నం తింటే మాత్రమే బతుకుతాడు అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన మాట పలికితే చనిపోయిన వాడు కూడా బతుకుతాడు. ఆయన మాట పలికితే సమాధిలో 4 రోజులు ఉన్నవాడు కూడా లేచి వస్తాడు. ఆయన మాట చాలు మనిషి బతకడానికి అని దేవుడు, యేసు ప్రభు సాతానుతో సమాధానం చెప్తున్నాడు. ఈ సమాధానం మనం చెప్పగలమా? అసలు వాడు అంటున్న మాటలో మనకి ఏమీ తప్పు కనబడడం లేదు, కానీ ఎలా బురిడి కొట్టించాలనుకుంటున్నాడు జాగ్రత్తగా. ఆ రాళ్ళనంట రొట్టెలు చేసుకొని తినాలంట. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తున్నది ప్రేమ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న విషయాలుగా తీసుకోబాకండి. నువ్వు ఒక ముద్ద అన్నం తినేటప్పుడు కూడా, నువ్వు ఒక ముద్ద అన్నం తిన్నదానికి కూడా అది దేవుని వలన రాకపోతే, నువ్వు కష్టపడి రాకపోతే, నువ్వు నీతిగా కానీ దాన్ని సంపాదించకుండా ఉంటే ఖచ్చితంగా అది శోధనే నీకు తెస్తుంది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, మనుష్యుడు దేవుని మాట వలన, దేవుని ఆజ్ఞ వలన అంటే అర్థం ఏంటో తెలుసా? మనుషుడు దేవుని మాట వలన జీవింపవలన అంటే అర్థం ఏంటంటే, ఆయన ఏం చేసి తినమన్నాడో, ఏ ఆజ్ఞ పాటించి తినమన్నాడో అలా తింటేనే నాకు మంచిది. దేవుడు మనుషులను నీతిగా కష్టపడి అన్నం తినమన్నాడు. దేవుడు మనుషులను కష్టపడి మంచిగా ఆహారం సంపాదించుకొని తినమన్నాడు. కాబట్టి నెంబర్ 1, ఎవరైతే మనం కష్టపడి నీతిగా దేవుని యొక్క ధర్మ ప్రకారము మన ప్లేట్లో ఉన్న అన్నం లేదో, ఆ అన్నం మనకు సమస్య తెచ్చిపెడతాం. చూసారా? చిన్న అన్నం ముద్ద, అవును, అన్నం ముద్ద విషయంలో కూడా నిన్ను పాపిగా చేయగలడు సాతాను. అన్నం ముద్ద విషయంలో కూడా నీ జీవితాన్ని గందరగోళం చేసి పడేసేసి శోధనలో నువ్వు అనుకుంటుంటావు, ఎక్కడ తప్పు చేశారు. మనం ఏమనుకుంటావు, ఈ చిన్న అన్నం ముద్దే కదా, నేను ఆ అన్నమే కదా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంది, లేదా అన్యాయం చేసి తీసుకుంది అనుకుంటాం. కానీ సాతాను దేవుడితో ఏమంటాడంటే, వాడు అన్యాయం చేశాడు కదా, వాడికి ఎందుకు సాయం చేస్తున్నావు అంటాడు. దేవుణ్ణి కూడా ప్రశ్నించి వాడు అబద్ధం చెప్పి కదా అన్నం సంపాదించింది, ఒకటి మోసం చేసి కదా అన్నం సంపాదించింది, మరి అలాంటి వాడికి నువ్వు ఆశీర్వాదం ఇస్తావా, శాపం ఇస్తావా? నువ్వు నీతిమంతుడు అయితే కరెక్ట్ చెప్పు అంటాడు దేవుడు. అందుకే ఇదిగో సాతాను భూమి మీద ఉన్నాడు, జాగ్రత్త.
నా నుంచి మీరు అన్నం పొందండి అంటున్నాడు. నా నుండి ప్రార్థన చేయి, పని చేయి, అవసరమైతే ఉపవాసం ఉండు, కానీ అన్నం కోసం శోధనలో పడవ. ఒక అన్నం వద్ద నిన్ను శోధనలో పడేయడానికి అవకాశం ఉంది. కొంతమంది కడుపు నిండా అన్నం కోసం కడుపుని బాగా తినేస్తుంటారు, దానివల్ల ప్రభావం. పొట్టలు ఇంత పెరిగిపోయి, కొవ్వు పెరిగిపోయి, కొలెస్ట్రాల్ వచ్చి, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. తిండిపోతూ అవద్దు అన్నాడు దేవుడు. అందుకే తిండిపోతులు అవద్దు, కష్టపడింది తిను, ఒంటికి కావలసిన వరకే తిను. పొట్ట ఎట్టు ఉండాలి తెలుసా? సమానంగా ఉండాలి. మనం పుట్టినప్పుడు ఎట్టు ఉండిందా? పొట్ట ఎట్టు ఉండిందయ్యా? మరి ఇప్పుడు ఎందుకు అట్టు వచ్చింది? 9వ నెల 8వ నెల ఉన్నట్టు ఏమైందో చెప్తాను నేను. దీంట్లో దేవుని విషయాలు ఉన్నాయి, ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఇంత చిన్న, అవును, అన్నం ఎక్కువ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి చంపాలని బట్టి ప్లాన్ చేస్తాడు. మీరేమనుకుంటారు? ఎలా హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? హార్ట్ అటాక్ కొవ్వు ఎక్కువ అయిపోయింది. కొవ్వు ఎందుకు వచ్చింది? అన్నం ఎక్కువ తిన్నాడు. అన్నం ఎందుకు తిన్నాడు? అత్యాశ. జాగ్రత్త అండి, పొట్ట ఎలా వస్తుందో చెప్తాను. ఒక మనిషికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ఈ యొక్క దేహము కోరుకుంటుంది. ఓకేనా? అంతవరకు మనం అన్నం కానీ ఇవ్వగలిగితే చాలు. ఓకేనా? అంతకు మించి మన దేహానికి అవసరమైన దాన్ని అంతకు మించి కానీ మనం లోపలికి తీసుకున్నాం అనుకోండి ఆహారాన్ని, ఏం జరుగుతుందంటే ఆ ఆహారం అంతా కూడా అక్కడే ఉండిపోయి అరగడం లేట్ అయిపోయి ఆ ఆహారం అంతా కూడా అరిగింది పొట్ట చర్మంలోకి వెళ్ళిపోద్ది. అదే కొవ్వు అంటే. ఆ పొట్టలోకి వెళ్ళి ఆ పొట్ట అలా ఉబ్బిపోద్ది. ఆ పొట్ట లోపలికి వెళ్ళిపోయిన ఆహారం అంతా కూడా కొవ్వు పదార్థం అయ్యి గుండె నరాల్లోకి వెళ్ళి రక్త ప్రసరణ సరిగా జరగకుండా హార్ట్ అటాక్ వస్తుంది. ఒక చిన్న అన్నం ముద్ద నీతిగా, న్యాయంగా, ధర్మంగా, కరెక్ట్గా తినకపోయినా ఆ చిన్న అన్నం ముద్ద వలన నిన్ను పాడు చేయగలడు సాతాను. చాలా సింపుల్. నెంబర్ 1. ఓకే, మరి ఇప్పటి నుంచి జాగ్రత్తగా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన ఆజ్ఞ ప్రకారం వచ్చిన అన్నం, ఆయన ఆజ్ఞ ప్రకారం ఏమన్నాడు? తిండిపోతవద్దు అన్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారము ఇదిగో సాతాను ఉన్నాడు, జాగ్రత్త, చిన్న అన్నం విషయంలో కూడా నిన్ను ప్రమాదంలోకి, మరణంలోకి, సమస్యల్లోకి తీసుకెళ్ళగలడు, కాబట్టి జాగ్రత్త అన్నాడు. తిండి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఒకవేళ తిండి విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోయినా ఆ తిండి వలన, అతి తిండి వలన, అనవసరమైన తిండి వలన నీ మైండ్, నీ ఆరోగ్యం ఖరాబ్ అయితే నువ్వు ప్రార్థన ఎక్కడ చేస్తావు? నువ్వు వాక్యం ఎక్కడ చదువుతావు? నువ్వు మందిరానికి ఎక్కడికి వెళ్తావు? వెళ్ళగలవు? చిన్న విషయాల్లోనే పడగొట్టడానికి ట్రై చేస్తాడు. నెంబర్ 1 అన్నం. యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి బతకాలి అన్నాడు. అంటే దేవుడి ఆజ్ఞ ఏదైతే సెలవిస్తుందో అలా బతకాలన్నమాట. దేవుడి ఆజ్ఞ ఎంత తినమంటుందో అంత తినాలన్నమాట. దేవుడి ఆజ్ఞ ఎలాగ ఆహారాన్ని సంపాదించుకొని తినమంటుందో అలా తినాలి అంటున్నాడు. నాకు దేవుడు ఇస్తాడు, నేను తింటా అన్నాడు మొట్టమొదటి అంశంగా. రెండో విషయంలోకి వెళ్దాం. చదవద్ద నెక్స్ట్. రెండో విషయము 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుము, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నది ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని
మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. జాగ్రత్తలండి, దేవుని యొక్క మాటల్లో నుంచే సాతాను యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటల్లో నుంచే యేసు ప్రభు సాతానుతో సమాధానం చెప్తున్నాడు. జాగ్రత్తలండి, దేవుని యొక్క మాటలనే అపార్థమయ్యేటట్టుగా బురుడి కొట్టించగలడు సాతాను. రెండో పాయింట్కి వెళ్తున్నాను. జాగ్రత్త. మొట్టమొదటి పాయింట్ ఆహారం అయితే, రెండో పాయింట్ గొప్పదనం. మనం ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలనుకుంటాము. మనుషులందరూ ఎలాగైతే బతుకుతున్నారో వాళ్ళందరి దగ్గర మనము హీనంగా కాకుండా, అవమానంగా కాకుండా, గొప్పగా, అందరికంటే నేను గొప్పోడిని, అందరికంటే నేను తెలివిగలవాడిని, అందరికంటే నేను అందగాన్ని, అందరికంటే నేను ఇదిగా అనుకుంటాం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఈ మాట ఎందుకు వస్తుందంటే, నా గురించి నీకు తెలుసా అనే మాట వాడతారు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను గొప్పోడిని, చిన్నోడిని కాదు అని అనడానికి ఆ మాట వాడతారు. నాకు ఎంతమందితో పరిచయం ఉందో నీకు తెలుసా, నాకు ఎంత డబ్బు ఉందో నీకు తెలుసా, ఇలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అంటే, ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఒక మానవుడు కారణం ఏంటంటే, నేను గొప్పవాడను అని అనిపించుకోవడానికి, చెప్పడానికి చేసే ప్రయత్నం అన్నమాట అది. నాకంతా తెలుసు, నేను జ్ఞానిని, నేను తక్కువవాడిని కాదు అని అనే మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఒక మనిషి దగ్గరకు వచ్చి సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు గొప్పదానివి కదా, నువ్వు గొప్పోడివి కదా, ఇలా చెయ్యి, అయినా నిన్ను వాళ్ళేంది అలా అంటున్నారు, అయినా నువ్వేంది నీ బ్రతికి ఇలా ఉంది అంటాడు. ప్రేరేపణ, జస్ట్ ఒక గొప్ప మనకేదో మేలు చేస్తున్నట్టుగా, మనకేదో మంచి చేస్తున్నట్టు వచ్చి, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకు శోధన ఏంటి, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నువ్వు ఏం పేదరికంలో ఉన్నావు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకేంటి అనారోగ్యం, అవునా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నాకు అనారోగ్యం రాదు, ఏంది దేవా నాకు అనారోగ్యం ఇచ్చావు, ఇలా అనాలని. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కదా, ఏంటి దేవా నాకు అవమానిస్తున్నావు, వాళ్ళేమో బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, పాపం చేసే వాళ్ళందరూ బాగున్నారు, మరి నన్ను ఎందుకు ఇలా చేసావు, నేను గొప్పవాడిని కదా, నేను గొప్పదాన్ని కదా, ఏంటి ప్రభువా అని యేసు ప్రభుతో, దేవుడితో తగాద వేసుకోవాలని. యేసు ప్రభు దగ్గరకు వచ్చి చిన్న మాట అన్నాడు, దేవుని కుమారుడు కదా, దూకే. నువ్వు దూకుతుంటే దేవుడు చూస్తాడా ఏంటి, నువ్వు దేవుడి కుమారుడు, నువ్వు చిన్నోడువా, నువ్వు చిన్నోడు అనుకుంటున్నావా, దేవుని కుమారుడు కాబట్టి నువ్వు అక్కడి నుంచి దూకేస్తే దేవదూతలు కాపాడు. ఏం దీంట్లో ఏమన్నా పాపం కనబడుతుందా, కానీ పాపం. ఇలాంటి విషయాలు ఈ మాటలు మరి మీ మనసులోకి వెళ్తున్నాయో లేదో, మీరు పట్టుకోగలుగుతున్నారో లేదో, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో ఒకసారి చూసుకోండి. అన్నం తినమనే ఉంది, కానీ వేరే రకంగా ఉంది. దేవదూతలు నిన్ను వచ్చి కాపాడతారని అంటున్నాడు, కానీ ఇది ఇంకో రకంగా ఉంది. ఇక్కడ యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు అంటే, పైకి, దేవాలయం శిఖరం పైకి తీసుకెళ్ళాడు. పైకి తీసుకెళ్ళంగానే ఏమనిపిస్తుంది అంటే, అబ్బో కింద అంతా చిన్నదే అనిపిస్తుంది. పైకి తీసుకెళ్ళడం అంటే ఏంటంటే హెచ్చించడం, పైకి తీసుకెళ్ళడం ఏంటంటే గర్వం వచ్చేటట్టు చేయడం. యేసు ప్రభు దగ్గర ఏం చెప్తున్నాడు తెలుసా, నువ్వు కానీ దూకావంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా, దేవదూతలు వెంటనే వచ్చి పట్టుకుంటారు నిన్ను, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు. అసలు యేసు ప్రభు కొండ ఎందుకు ఎక్కాలా, ఎందుకు దూకాలా, దూకితే దేవదూతలు ఎందుకు పట్టుకోవాలి. రెండో పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తనండి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నాకు ఇలా జరగకూడదు అని నువ్వు అనుకుంటే పొరపాటునే. యేసు ప్రభుకే మేకులు పడ్డాయి, అది మధ్యలో పెట్టుకోవాలి. యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము పడింది, అది గుర్తుపెట్టుకో. యేసు ప్రభు
ద్వీపు మీద దెబ్బలు పడ్డాయి, కొరడ దెబ్బలు పడ్డాయి, మర్చిపోబాకు. యేసు ప్రభుని తిట్టారు, మరవద్దు, కళ్ళ కూడా మర్చిపోవద్దు. యేసు ప్రభుని దయ్యం పట్టిన వాడు అన్నారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటే యేసు ప్రభు పక్కన మనం నిల్చుందాం. ఎవరు నీతిమంతులు అవుతారు? ఎవరు నీతిమంతుడు? యేసు ప్రభు, మనం. మరి నీతిమంతుడైన ఆ యేసుకి అన్ని దెబ్బలు, అన్ని గాయాలు, అన్ని అవమానాలు ఒక రక్షణ కోసం, ఒక మంచి కోసం అవసరమైతే పాపులమైన మనకి, నిజంగా పాపం చేసి దేవుని దృష్టిలో పాపులైన మనకి దెబ్బలు, అవమానాలు సరియే కదా. కానీ దేవుడు మనుషులను రక్షించడానికి ఆయన సిలువలో తన రక్తం కార్చాడు. ఇక్కడ రెండవ పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాతాను వచ్చి మనల్ని నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి అని ప్రేరేపిస్తాడు. నువ్వు గొప్పదానివి కాబట్టి వాళ్ళ నిన్ను అనకూడదు. నువ్వు గొప్పవాడివి కాబట్టి నీకు అసలు ఆ పని చెప్పొచ్చా వాళ్ళు? నువ్వు గొప్పవాడివి కాబట్టి నీకు ఇలా జరగొచ్చా? రెండోది, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని గొప్పవాళ్ళు అనే ఫీలింగ్ మన దగ్గరికి తీసుకొచ్చి పడగొట్టేస్తాడు. ఓకేనా? పలు మనల్ని గొప్పవారు మనంతా మనం ఏమనుకుంటామంటే, నాకు తెలివి ఉంది, నేను బలగం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అలాగ ఉంది, నాకు ఆలోచన ఉంది, నాకు తెలుసు అని అనేటట్లుగా ప్రేరేపించి అక్కడ పడగొట్టేస్తాడు. దేవుని ఆజ్ఞ ఏం చెప్తుందంటే, దేవుని మాట ఏం చెప్తుందంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు అని చెప్తుంది. నువ్వు ఎక్కడైనా తగ్గించుకోగలవా? నీకు ఒకడు వచ్చి అంటాడు, అయ్యా నీకు తెలీదయా, రైట్ తెలీదయా అని చెప్పగలవా? తగ్గించుకోవడం అంటే నాకే ఎందుకు తెలీదు, నీకే తెలీదు, అది హెచ్చింపబడ్డ. కాబట్టి రెండో పాయింట్లో మనం గుర్తువచ్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సాతాను మనల్ని ప్రేరేపించడానికి వాడేటటువంటి రెండో ఆయుధము గొప్పతనం మనకు తెచ్చిపెడతాడు. నువ్వు గొప్పవాడివి, తగ్గించుకోవడానికి లేదు, సర్దుకోవడానికి లేదు అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీ దేవుణ్ణి శోధింపవలదు. గుర్తుపెట్టుకోండి, మనం నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నంత వరకు ఏం వచ్చినా కూడా అది మనకు మంచిదే. ఓకేనా? 90% మనం చేసిన తప్పులు ఉంటాయి. మనం చేసిన తప్పులు ఎక్కడైనా ఉన్నాయేమో అని చెప్పి మనం ప్రార్థనలో దేవుని వద్ద కనిపెట్టుకొని మనం అనాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నేను ఎక్కడో పాపం చేస్తుంటా, కంటితోనో చెవులతోనో హృదయంతోనో ఎక్కడో పాపం చేస్తుంటా, దాని వలన ఈ శిక్ష వచ్చిందేమో, ఈ శోధన వచ్చిందేమో అని అనక నేనేం చేశాను ప్రభువా నాకు ఈ శోధన వచ్చిందంటే దాని అర్థం ఏంటి? నేనేం చేశాను ప్రభు ఈ కష్టం నాకు వచ్చి పడిందంటే దాని అర్థం ఏంటి? నేనేం చేశాను ప్రభు నన్ను ఇలా చేస్తున్నారు జనం అంతా అంటే దాని అర్థం ఏంటి? దేవుని దగ్గర తగ్గించుకోలేదని, దేవుని దగ్గర కనిపెట్టలేదని సాతాను ప్రేరేపణకి పట్టబడ్డారని అర్థం. కాబట్టి రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనిషికి గర్వం వచ్చేటట్టుగా. ఫస్ట్ పాయింట్, అన్యాయంగా ఆహారం తినేటట్టుగా ప్రేరేపిస్తాడు, దాని ద్వారా పడగొడతాడు. రెండోది, మనిషికి గర్వం వచ్చేటట్టుగా ప్రేరేపిస్తాడు, దాని ద్వారా పడగొడతాడు. అందుకే చూడండి, ఒక మాట చెప్తాను రెండో పాయింట్కి. మన ఇంట్లో పెంచే కుక్క పిలవంగానే వస్తుందా? వస్తుంది. మన ఇంట్లో పెంచే గొర్రె పిలవంగానే వస్తుందా? బర్రె పిలవంగానే వస్తుందా రాదా? ఆ పక్కన రూమ్లో మనిషి ఉంటాడు మన ఇంట్లో, అమ్మ కొంచెం రా అంటే ఏంటి, ఏం కావాలి అంటారు. వచ్చి ఇంటే ఏమైంది? చెప్పంగానే చెయ్యంది మనుషులే, చెప్పంగానే జంతువులు చేస్తాయి, చెప్పంగానే సకల జీవులు చేస్తాయి. కానీ చెప్పంగానే చెయ్యంది మరి ఎందుకు చేయాలి? అలాగనే ఎందుకు చేయాలి? ఇలా ఎందుకు చేయకూడదు? దీన్ని ఏమంటారు? గర్వము అంటారు. లోపడ్డం కాదు. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడండి మనకి.
దేవుడు ప్రపంచానికి వాక్యాన్ని ఇచ్చాడు కదా. ఈ వాక్యంలో దేవుడు చెప్పంగానే చేస్తూ అబద్ధం మానేయమన్నాడు. ఎంతమంది అబద్ధం మానేస్తారు చెప్పంగానే? మంచి జీవితం ఏర్పాటు చేసుకోమన్నాడు. ఎంతమంది చేసుకున్నారు చెప్పండి? దేవుడు సమయం పోనీయద్దు అన్నాడు. ఎంతమంది మనం సమయం వేస్ట్ చేయకుండా ఉన్నాం? దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ పాటిస్తుంటే దాని అర్థం ఏంటంటే మనం లోబడ్డామని, మనం వింటున్నామని అర్థం. ఈ రెండో పాయింట్కి నేను మాట చెప్పి రెండో పాయింట్ క్లోజ్ చేస్తాను. ఎక్కడైనా దేవుని ఆజ్ఞ మనం మీరుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుడి మాట వినడం లేదు అని అర్థం. సెల్ ఫోన్లో వాక్యం వింటున్నావా 24 గంటలు? సెల్ ఫోన్లో దేవుని పాటలు వింటున్నావా 24 గంటలు? నీ 24 గంటల్లో దేవుడితో మాట్లాడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? మందిరానికి ఖచ్చితంగా వెళ్తున్నావా? ప్రభు బల్ల తీసుకుంటున్నావా? దేవుడు చెప్పినట్టు బతుకుతున్నామా? అది మనం కానీ కొలిస్తే మన జీవితంలో ఒకవేళ ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాని అర్థం ఏంటంటే మనం కొన్ని చేయడం లేదని అర్థం. కొన్ని చేయడం లేదంటే అర్థం ఏంటంటే మనకు గర్వం ఉందని అర్థం, అంతే కదా. దేవుడు ఇలా అబద్ధం చెప్పొద్దు అన్నాడు, చెప్పొద్దు అన్నాడు, మనం చెప్తున్నామంటే దాని అర్థం ఏంటి? గర్వం. దేవుడు టైం వేస్ట్ చేయొద్దు అన్నాడు, మనం సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? గర్వమే కదా. దేవుడు ప్రార్థనలో ఉండు, వాక్యంలో ఉండు, నీతిలో ఉండమన్నాడు. అలా కాకుండా లోకంలో లోకానుసార మాటల్లో, లోకానుసార ఆలోచనల్లో, లోకానుసార పనుల్లో ఉంటే దాని అర్థం ఏంటి? గర్వమే కదా. నేను ఆయన చెప్తే నేను చేసేది ఏంటి? అది దాని అర్థం. దాన్నే గర్వం అంటారు. గర్వము అంటే అర్థం ఏంటంటే సాతాను ఇలాగే పడిపోయాడు. ఆయన చెప్తే నేను చేసేది ఏంటి? దాన్ని గర్వం అంటారు. దేవుడు మనతో చెప్పిన దాన్ని చెయ్యకపోవడమే గర్వము. అంటే నేను గొప్పవాడిని అని అనిపించుకోవడం అనమాట, అని అనుకోవడం. రెండో పాయింట్. మూడో పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. నెక్స్ట్ మూడో పాయింట్లోకి వెళ్దాం. 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. మూడో పాయింట్కి వస్తున్నాను, జాగ్రత్తగా. ఈ లోకంలో మనకి పెద్ద పెద్ద బిల్డింగులు కనబడుతుంటాయి. ఈ లోకంలో మనకి బంగారం వేసుకున్న వాళ్ళు కనబడతారు. ఈ లోకంలో మనకి ఆరోగ్యం ఉన్నవాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, ఇల్లులు ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కనబడతారు. అయితే అవన్నీ మనకు కావాలా? అవన్నీ మనకి ఎలా కావాలి? ఎందుకు కావాలి? జాగ్రత్త. మూడో పాయింట్, యేసు ప్రభువుని సాతాను వచ్చి ఎలా ప్రేరేపించాలనుకున్నాడంటే, అదిగో పెద్ద బిల్డింగ్ ఉంది చూసావా, బంగారంతో కట్టిన బిల్డింగ్, నువ్వు కానీ నాకు నమస్కారం చేస్తే ఆ బిల్డింగ్ నీకు ఇచ్చేస్తా. అదిగో అక్కడ చూసా బ్యాంకులో ఎంత డబ్బు ఉందో, నువ్వు కానీ నమస్కారం చేసావంటే ఆ డబ్బు అంతా నీకు ఇచ్చేస్తా. అదిగో ఆ బంగారం చూసావా, నువ్వు కానీ నాకు నమస్కారం చేస్తే ఆ బంగారం అంతా నీకు ఇచ్చేస్తా. అదిగో ఆ ఎమ్మెల్యే పదవి, ఆ యొక్క మంత్రి పదవి, ఆ గవర్నమెంట్ ఉద్యోగం చూసావా, నువ్వు కానీ నాకు నమస్కారం చేస్తే అదంతా ఇచ్చేస్తా. ఇలా మూడవదిగా ఈ లోకంలో ఉన్న వాటిని మనకి ఇవ్వడానికి సాతాను ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు. ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు నీతిగా ఉంటే, నువ్వు వాక్య ప్రకారం బ్రతుకుతుంటే ఏ టయానికి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలని దేవుడు సెటిల్ చేస్తున్నాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మన తండ్రిలో నుంచి తల్లి గర్భంలో మనం పడ్డప్పుడు 9 నెలల తర్వాత 10 నెలల తర్వాత మనం బయటకు వచ్చిన డేట్ ఉందే, మీ పుట్టిన డేట్లు, మన పుట్టిన డేట్లు ఉన్నాయే, పుట్టిన డేట్లు ఉందా లేదా? అది ఎవరి ఇష్ట ప్రకారం జరిగింది? దేవుని ఇష్ట ప్రకారం. అంటే దేవుడు ఒకటి నిర్ణయించున్నాడు అన్నమాట. పలానా సంవత్సరంలో పలానా తేదీన ఇతడు పుట్టాలి,
ఇతడు రావాలి. నెంబర్ 1. ఇప్పుడు మన జీవితాలు గమనిస్తే ఇన్ని సంవత్సరాలు మనం పెరిగాము అంటే దేవుడు మనల్ని కాపాడితేనే, దేవుడు మనకు అన్నం పెడితేనే, దేవుడు మనల్ని బతికిస్తేనే, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తేనే, దేవుడు మనకు మంచి మైండ్ ఇస్తేనే ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం. అంటే అన్నము ఏ రోజు ఎలా రావాలో దేవుడు మనకు సెట్ చేస్తున్నాడు. డబ్బులు ఏ రోజు ఎంత రావాలో సెట్ చేస్తున్నాడు. మనం ఇన్ని సంవత్సరాలు చచ్చిపోకుండా ఉన్నామంటే బతకాలని కూడా దేవుడు సెట్ చేస్తున్నాడు. దీన్ని మర్చిపోతే ఎట్లా? మనమేమనుకుంటామంటే నిన్నటిది మర్చిపోయి తల్లి గర్భంలో నుంచి ఈ రోజు వరకు నన్ను నడిపించింది దేవుడే కదా, నాకు అన్నం పెట్టింది దేవుడే కదా, నన్ను కాపాడింది దేవుడే కదా అన్న సంగతి మర్చిపోతాం. ఆయన చేసినవన్నీ మర్చిపోయి ప్రస్తుతం అదిగో అది నాకు ఇలేదే, అదిగో అది నాకు రాలేదే, మరి ఈరోజు వరకు పెట్టింది ఎవరు? మరి ఈరోజు వరకు బతికించింది ఎవరు? ప్రేమన్న దేవుని బిడ్డలారా, సాతాను యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇదిగో అది నీకు కావాలంటే నాకు నమస్కారం చెయ్యి, ఇదిగో అది నీకు రావాలంటే ఇట్లా చెయ్యి అంటున్నాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఈ లోకానికి నుంచి వెళ్ళిపోయే వరకు కూడా దేవుడు మనకు ప్రతిదీ ఎప్పుడు ఎంత ఏం కావాలో సెట్ చేసి పెట్టి ఉన్నాడు. దేవుడు నీకు ఎన్ని రోజులు ఇచ్చున్నాడో అంతకంటే ఒక్క నిమిషం కూడా ముందుకెళ్ళాము. దేవుడు నీకు ఎంత డబ్బులు భూమి మీద ఇవ్వాలనుకున్నాడు అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా రాదు. దేవుడు నువ్వు ఎన్ని రోజులు సంతోషించాలో ఎన్ని రోజులు దుఃఖపడాలో నిర్ణయించున్న దానికంటే ఒక్కటి కూడా ఎక్స్ట్రా చేయలేము. కనుక అన్నం లేనప్పుడు లోకాన్ని చూసి వాళ్ళు బిర్యానీ తింటున్నారు నాకు లేదని బాధపడబాక. నిన్న పచ్చడితో ఆయన పెట్టాడు దేవుడు నీకు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు దేవుడు, వాడి దగ్గర డబ్బులు లేవు. కనుక మూడోదిగా ప్రేమ దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, మనకు ఏది అవసరమో కూడు కానీ గుడ్డ కానీ ఆరోగ్యం కానీ ఏదైనా కూడా దేవుడు ఉంచున్నాడు. మీకు అర్థం కావడం చిన్న మాట చెప్తాను, అర్థం కావడం నేను అందరికి చిన్న మాట చెప్తాను. బియ్యం ఏ రోజు ఆ రోజు కొనుక్కుంటున్నారా, నెలకు సరిపడా వారానికి సరిపడా పెట్టుకుంటున్నారా? ఏమో ఎందుకని కదా కాబట్టి ఒక చిన్న బుర్రకి, ఈ మట్టి బుర్రకే నెల రోజులకి అన్నం కావాలి మనకు సరిపడా అని పెట్టుకుంటే సృష్టికర్త మన తండ్రి మన దేవుడు కదా. ఇంకో మాట కూడా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఇంకొక 2-3 రోజుల్లో చనిపోతాడు. ఒక ఆమె చనిపోద్ది అనుకోండి. ఆమె కోసం నెలకి సరిపడా బియ్యాన్ని కొంటారా? చెప్పండి, కొనరు కదా. దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు కూడా లెక్కతో పాటు పెట్టున్నాడు. ఈ మనిషి ఇన్ని రోజులు ఉంటాడు కాబట్టి ఇంత చాలు, ఈ మనిషి ఇన్ని రోజులు ఈ భూమి మీద ఉండదు కాబట్టి ఇన్ని చాలు అని చెప్పి దేవుడికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారమే బతుకుతాం, ఆ లెక్క ప్రకారమే ఉంటాం, ఆ లెక్క ప్రకారమే ఆనందిస్తాం, ఆ లెక్క ప్రకారమే దుఃఖపడతాం. దేవుడు సమస్తాన్ని చేసేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. కనుక ఆయన ఏమంటాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమి తిందుమో ఏమి తాగుదమో అని కాకుండా ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుడు అంటారు. ఇక్కడ సాతాను యేసుప్రభు దగ్గరకు వచ్చి నువ్వు నాకు నమస్కరిస్తే ఈ భూలోకాన్ని ఇస్తాను,
నువ్వు నాకు నమస్కరిస్తే ఆ డబ్బుని ఇస్తాను అంటున్నాడు. ఏమంటే ఈ లోకంలో ఉన్నదంతా ఎన్ని రోజులు ఉంటుంది? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనతో ఈరోజు, పరలోకం శాశ్వతంగా ఉంటుంది, ఆయన దేవుడు శాశ్వతంగా ఉంటాడు. ఆ పరలోకంలో ఉన్న దేవుడు, ఆ పరలోకం మనకు రావాలంటే, కావాలంటే ఆయన నీతిని, రాజ్యమును, పరలోకమును మొదట వెతకాలి. ఆయన నీతిని, రాజ్యమును మనం వెతకగలిగితే పరలోకం వెళ్ళిపోతాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ భూలోకంలో ఉన్న కష్టాలన్నీ తప్పించుకుంటాం, ఈ భూలోకంలో ఉన్న మరణాన్ని తప్పించుకొని అక్కడ నిత్యం జీవిస్తాం. దేవుని యొక్క కాన్సెప్ట్ అది. టోటల్గా దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మానవులందరికీ మరణం లేని లోకాన్ని ఇవ్వాలని ఆయన ఆలోచన, మానవులందరికీ రోగం లేని దేహాన్ని ఇవ్వాలని ఆయన ఆలోచన, మానవులందరికీ మంచి మనస్సును, మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆలోచన చేసే పసిపెట్టుగా పుట్టించాడు. అప్పుడు మనకేం తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే మనకు మంచి వాళ్ళుగా పుట్టించాడు. మనమే లేనిపోయిన తంత్రాలన్నీ కల్పించుకొని చెడ్డోళ్ళు అయిపోయాం. ఈ సాధారణ మాట విని ప్రేరేపింపబడి సమస్యలు తెచ్చుకున్నాం. కాబట్టి నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు సెట్ చేశాడు మన జీవితాన్ని. నువ్వు నా యందు విశ్వాసం ఉంచి, నాకు ప్రార్థన చేస్తూ, నా వాక్యం చదువుతూ నీతిగా బతికితే ఏ రోజుకు నీకు ఏది కావాలో అది మొత్తం నేను సెట్ చేసి ఉన్నాను బిడ్డ, కుమారుడా, కుమార్తె అన్నాడు ఆయన. ఆయన సెట్ చేసి ఉన్నాడు కాబట్టి రేపటి ఈరోజు మనకు వచ్చింది. నేను చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, వాళ్ళకి ఈరోజు ఎందుకు రాలేదు? ఆయన సెట్ చేయలే, ఆయన ఇవ్వాల. ఈరోజు మనం ఎందుకు బతుకున్నామంటే ఆయన ఇవ్వాలనుకున్నాం. కాబట్టి దేవుడి దగ్గర నుంచి అన్నమైనా, దేవుడి దగ్గర నుంచి డబ్బు అయినా, దేవుడి దగ్గర నుంచి ఏదైనా మనకు రాగలిగితే, మనం తెచ్చుకోగలిగితే అంతవరకు చాలు. హవ్వ దగ్గరికి సాతాను వచ్చి, ఇదిగో నువ్వు ఆ పండు తింటే చాలా దేవదూతల్లాగా అయిపోతావు అన్నాడు, ప్రేరేపించాడు. బాగుంది పాపం, అప్పటికి హవ్వ బాగానే ఉంది. కాబట్టి సాతాను యొక్క ప్రేరేపణ వలన మన జీవితాలు దెబ్బతినే ప్రమాదం, దెబ్బతినిన ప్రమాదాలు ఉన్నాయి. అది అన్నం వల్ల కావచ్చు, గర్వం వల్ల కావచ్చు, లోకంలో ఉన్న వాటిని కావాలనుకున్న వాటి వలన కావచ్చు. కాబట్టి మన మనస్సులోకి వాటిని రానికుండా, వాడి మాటలు రానికుండా మనం ఎలా వీటన్ని తప్పించుకుంటాం, వాడిని ఎలా గెలవగలవంటే ఇదిగో ఆయన మాటల ప్రకారమే. ఆయన మాటలే మనకు రక్షణ, ఆయన మాటలే మనకు శక్తి, ఆయన మాటలే మనకు కంచె, ఆయన మాటలే మనకు ఆరోగ్యం, ఆయన మాటలే మనకు విమోచన, ఆయన మాటలే మనకు మనశ్శాంతి, ఆయన మాటలే మనకు కేడము, ఆయన మాటలే మనకు కోట, ఆయన మాటలే మనకు ఆధారం, ఆయన మాటలే మనకు జీవము, ఆయన మాటలే మనకు సమస్తం. దావీదుని ఎందుకు కాపాడాడు? ఆయన మాటల ప్రకారం బతికాడు కాబట్టి. మోషేని ఎందుకు కాపాడాడు? ఆయన మాటల ప్రకారం బతికాడు కాబట్టి. దానియేలు ఎందుకు కాపాడాడు? ఆయన మాటల ప్రకారం బతికాడు కాబట్టి. ఇస్కరియోతు అంతా నరకానికి పోయాడు, ఆయన మాటల ప్రకారం బతకలేదు కాబట్టి. నీ చేతుల్లో, నా చేతుల్లో ఆయన మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎందుకు ఇక్కడ రాసింది? నా మాట ఎవరు తీసుకుంటారో వాడు బతుకుతాడు, మంచిగా బతుకుతాడు, రక్షణలో బతుకుతాడు, దేవునితో ఉంటాడు. దేవుని మాట రక్షిస్తుంది. కాబట్టి మన ఆలోచన తీసుకోకూడదు, దేవుని మాట ప్రకారమే మన జీవితం వెళ్ళగలిగితే దేవుడు మనకి ఎప్పుడు తోడే ఉంటాడు. నీకు క్లియర్ అయిపోయింది. దేవుడు మాటల్లో ఉన్నది మనం చేస్తూ వెళితే ఆయన కాపాడకుండా ఇంకెవరు కాపాడతారు? తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటుంటే తల్లిదండ్రులు బట్టలు, డబ్బు, అన్నం తేకుండా ఇంకెవరు తెస్తారు? ఎక్కడ మనం ప్రేరేపించి
పడిపోతున్నామో, ఎక్కడ మనం ప్రేరేపణ వల్ల శోధనలో పడ్డామో, మన జీవితాలు ప్రార్థనలో ఉన్నాయా, దేవునికి లోబడే ఉందా, లేదంటే కొన్నిసార్లు మనిషి ప్రకారం చేస్తున్నామా కానీ పరిశీలించగలిగితే ఎక్కడన్నా ప్రభువా నీకు ఇష్టం లేని నా జీవితం లేదన్నా ఉంటే దానివల్ల శోధన వస్తుంది. చూసుకొని ఇది నీకు ఇష్టం లేదు, మనకు తెలుసు. కొన్నిసార్లు తెలియకుండా కూడా వెళ్తుంటాం. కాబట్టి దేవుడి పాదాల దగ్గర అడుగుదాం, ప్రభువా ఎక్కడైనా నేను తప్పిపోతున్నానేమో, ఎక్కడైనా నా సొంత ఆలోచన వల్ల దెబ్బతిని ఈ బాధలు పడుతున్నానేమో, ఈ సమస్యలు వచ్చాయేమో, సమస్యలు వచ్చే వరకు నేను కాదన్నానేమో, సమస్యలు వచ్చే వరకు నేను టైం పాస్ చేసే ఇప్పుడు నాకేం కాదనుకున్నానేమో, సమస్య వచ్చే వరకు నేను లెక్క చేయలేదేమో, నేను అందువల్ల ఈ బాధలు పడుతున్నానేమో. అసలు సమస్య వచ్చే వరకు ఎందుకు ఉండాలి, సమస్య ఎందుకు తెచ్చుకోవాలి? ప్రార్థనలో ఉండు, వాక్యములో ఉండు, ఏ దుష్ట శక్తి నిన్ను తాకలేదు. దేవుడు నువ్వు దేవుడితో ఉన్నంత వరకు, దేవుని వాక్యంతో ప్రార్థనతో ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి నిన్ను తాకలేదు. కారణము దుష్ట శక్తి దేవుడి కంటే బలమైనది కాదు. ఒక్క దగ్గర మనం కాంప్రమైజ్ అయిపోయి పడిపోతున్నాం, దెబ్బతింటున్నాం. ఎక్కడో తెలుసా? మన సొంత ఇష్టాలు కొన్ని ఉంటాయి. వాటిని ఎంతగా తీసుకెళ్తున్నామంటే దేవుణ్ణి కూడా పక్కన పెట్టి తీసుకెళ్తున్నాం. దానివల్ల దెబ్బతింటున్నాం. వాడికి దొరికిపోతున్నాం. వాడు శోధించడానికి కారణం అవుతున్నాం. వాడు మనల్ని బాధించి ఆనందించడానికి దేవుడేమో బాధపడదు. నీకు చెప్పాను కదా ప్రార్థన చేయి, వాక్యం చదువు, మంచిగా బతుకుమని చెప్పాను. ఇలా చేయకపోతే అలా వాడు శోధిస్తాడు, వాడు దెబ్బ కొడతాడని నీకు చెప్పాను కదా. చెప్పావు ప్రభు, కానీ నేను వినలేదు. అందుకే కదా తగిలింది. ఇప్పటి నుంచి అయినా ఆయన ప్రేమామయుడు ఎందుకు, ఆయన కృపామయుడు ఎందుకో తెలుసా? పడిపోయిన జీవితంలోంచి మళ్ళా మారు మనసు పొందే వాళ్ళను కాపాడడానికి ఆయన ప్రేమామయుడు. అంతేగాని మనిషి సర్వం మనం చేసుకుంటాను, ప్రేమామయుడు కదా నన్ను కాపాడమంటే, నేను చెప్పింది చేస్తే కదా నిన్ను కాపాడుతానంటాడు. డోంట్ వేస్ట్ టైం. సమయమును, దేవుడిచ్చిన సమయమును, దేవుడిచ్చిన దేహమును, దేవుడిచ్చిన వస్తువులను కరెక్ట్గా వాడాలి. దేవుని మహిమ కొరకు వాడాలి. అప్పుడు మన జీవితం దేవుడు చెప్పినట్టుగా ఉంటుంది. బైబిల్లో ఉన్నట్టు ఉంటుంది. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాం. కీర్తనల గ్రంథంలో చెప్పబడి. ఓకే, కనుక మనం ఎక్కడ దెబ్బతినే అవకాశం ఉందంటే ఇదిగో ఈ ప్రేరేపణల వల్ల. నువ్వు ఎవరిని చూడొద్దు, వాక్యాన్ని, యేసు ప్రభుని చూడంతే. ప్రార్థన చేస్తూ వెళ్ళు, నీతిగా వెళ్ళు, అంతే. నీకు కావాల్సింది దొరుకుతుంది. నీకు ఎంత కావాలో దొరుకుతుంది, ఎప్పుడు కావాలో దొరుకుతుంది. దొరికే వరకు ప్రార్థన చేయి, దొరకకపోతే వదిలేసేయి. టోటల్గా నీ జీవితం దేవుని యొక్క వాక్యం లోపల ఉండాలి. అప్పుడు మనశ్శాంతి ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. దేవునికి